హై ఫ్రెండ్స్, ఇవాళ మనం ఫాగ్ ల్యాంప్స్ మౌంటింగ్ చేస్తాం మన వెహికల్కి. సో నాకు ఇలా యాక్సెస్ దొరికింది, సో అందుకే నేను ఇలా మౌంట్ చేసుకున్నా. సో ఈ ఫాగ్ ల్యాంప్ వైరింగ్ వచ్చేసి ఇలా ట్యాంక్ కింద నుంచి నేను మౌంట్ చేసుకున్నా. ట్యాంక్ కింద నుంచి వచ్చి ఈ సెంటర్ పార్ట్ నుంచి వచ్చింది. ఇంకా చూసారు కదా మన ఫ్లాషర్, రిలే అండ్ పవర్ సోర్స్. పాజిటివ్కి పాజిటివ్, నెగిటివ్కి నెగిటివ్ వచ్చి మనం పవర్ సోర్స్ ఇచ్చింది ఇది. సో నాకు వైర్ అన్నది సరిపోలేదు, సో నేను ఎక్సెస్ వైర్ జాయింట్ చేసుకొని తీసుకొచ్చి ఇక్కడ టేప్ వేసి పెట్టినాను. మన టెయిల్ ల్యాంప్ కనెక్షన్కి ఇచ్చుకున్నాను నేను. ఇదని ఫ్రెండ్స్ మన ఫాగ్ ల్యాంప్ వైరింగ్ వచ్చేసి. హాయ్ ఫ్రెండ్స్, ఇంకోటి ఇదే మన వెహికల్ డెడ్పూల్ అనమాట. ఏమైందిరా మీకు? ఇప్పుడు ఇది డిఆర్ఎల్ మోడ్లో ఉంది. లో బీమ్, ఫస్ట్ లో బీమ్ చూద్దాం. మన ఫ్రంట్లో హెచ్ఏజీ లైట్స్ ఇక్కడ బిగించాం. ఫ్రంట్ ఫోర్క్స్కి అంటే సిగ్నల్ లైట్ కింద వచ్చాయి అన్నమాట. సో యాక్సెసిబిలిటీ బట్టి నేను ఇలా ఫిక్స్ చేశాను. మ్యాక్సిమం ఇలాగే ఫిక్స్ చేయాలి, ఇంకెక్కడ స్కోప్ లేదు. ఓకే, ఆన్. ఇప్పుడు టింట్ లేదు, సో వైట్ ఎల్ఈడి వెలుగుతుంది. ఫ్లాషర్ మోడ్ అనమాట అది. ఇది సెకండ్ ఫ్లాషర్ మోడ్. ఇది డైరెక్ట్ హెచ్ఏజీ లైట్ అనమాట. ఇప్పుడు వెహికల్ ఇలా ఉంటుంది. సో రోడ్ వ్యూ వచ్చి ఇలా ఉంటుంది అన్నమాట. ఇవి ఓన్లీ హెచ్ఏజీ లైట్సే. నా బైక్ లైట్ ఆన్ చేయలేదు నేను. ఎవరు ఇలా వెహికల్ ఆన్ చేయకుండా బ్యాటరీ మీద లైట్స్ ఎవరు ఆన్ చేయకండి, ఎప్పుడు బ్యాటరీ డ్రైన్ అయిపోద్ది. నాకు వీడియో కోసం వాయిస్ డిస్టర్బెన్స్ ఎక్కువ వస్తుందని చెప్పి నేను బైక్ ఆన్ చేయలేదు. ఇప్పుడు ప్రెజెంట్ డిఆర్ఎల్ మోడ్లో ఉంది. ఒకసారి చూడండి డిఆర్ఎల్ మోడ్ ఎలా ఉంటుందో మనకి. డిఆర్ఎల్ మోడ్లో ఉంది. ఫస్ట్ లో బీమ్ ఆన్ చేస్తున్నాను. నా బైక్తో లో బీమ్ ఆన్ చేస్తున్నాను. లో బీమ్తో పాటు హై బీమ్. సో హై బీమ్, లో బీమ్ ఎందుకో నాకు వెహికల్ అంత కంఫర్ట్గా లేదు హై బీమ్ లో బీమ్ దగ్గర. జస్ట్ ఏదో హై బీమ్ వేస్తే చిన్న లైట్ అక్కడ స్పాట్ అవుతుంది అంతే. సో మీకు ఇక్కడ సిటీ లైట్స్ వల్ల ఏం కనిపించట్లేదు, కానీ నాకు అసలు కంఫర్ట్ లేదు లైట్స్లోనే. సో అందుకే నేను ఆక్సైడ్స్ ఎక్కువ ఫిట్ చేసుకున్నాను. సో లో బీమ్ మీద మన హెచ్ఏజీ ఆన్ చేస్తున్నాను ఫస్ట్. ఇవి వైట్ లైట్స్ అనమాట, వైట్ ఎల్ఈడి లైట్స్ వస్తాయి. సో దాని మీద నాకు ఫిలిం కూడా వచ్చింది, ఎల్లో టింట్ వచ్చింది. సో ఆ ఎల్లో టింట్ కూడా మీకు చూపిస్తాను ఫస్ట్. మా లైట్ ఇది కంటిన్యూస్ హెచ్ఏజీ లైట్స్. మనకి 2 ఫ్లాషర్ మోడ్స్ ఉన్నాయి. ఫ్లాషర్ చూస్తూ ఉంటారు, వైరింగ్ కిట్లో వచ్చింది మనకు ఫ్లాషర్ అని చెప్పాను. ఇప్పుడు ఫస్ట్ ఫ్లాషర్ మోడ్ చూద్దాం. ఫ్లాషర్ మోడ్ 1. సో బోత్ లైట్స్ బ్లింక్ అవుతాయి అన్నమాట అట్ ఏ టైమ్. ఆఫ్. ఫ్లాషర్ మోడ్ 2. సో ఇండివిజువల్గా లైట్స్ ఒక్కోటి బ్లింక్ అవుతుంటాయి. ఇవి 2 ఫ్లాషర్ మోడ్స్ అన్నమాట. ఇప్పుడు ఎల్లో టింట్ పెడితే ఎలా ఉన్నది ఏంటన్నది చూద్దాం. మళ్ళీ కంటిన్యూ. లో బీమ్, హై బీమ్ అండ్ హెచ్ఏజీ లైట్స్ విత్ ఎల్లో టింట్. ఎల్లో టింట్తో ఇలా ఉంటుంది అనమాట. కంప్లీట్ బ్రైట్నెస్ వస్తుంది మన వైట్ ఎల్ఈడి లైట్ కన్నా. ఇప్పుడు ఫ్లాష్ మోడ్ 1 చూద్దాం ఎల్లో టింట్ మీద ఎలా ఉంటుందో.
ఫ్లాష్ మోడ్ 2, ఆన్. కానీ ఇలా ఎల్లో టింట్ మీద ఆపోజిట్గా వచ్చినప్పుడు అసలు వెహికల్ కంప్లీట్ విజన్ ఉంది. అసలు హైలైట్ ఏదో బీస్ట్ లా కనబడుతుంది నాకైతే మన డెడ్ పుల్ లానే ఉంటుంది. ఫ్లాష్ మోడ్ 1, ఫ్లాష్ మోడ్ 2 అనమాట. ఇది ఇండివిజువల్గా వెళ్తుంది అనమాట. కంప్లీట్ లైట్స్ అనమాట. మన హెచ్ఏజీ అవుట్పుట్ ఇలా ఉంటుంది. సో ప్లీజ్ లైక్, కమెంట్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.